విశాఖపట్నం జిల్లా చినగదిరి మండలంలో మంత్రి సంధ్యారాణి పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీన్ దయాల్పురంలో కొత్తగా నిర్మించిన బాలల సంక్షేమ అదనపు భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళలపై పెరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. సోషల్ మీడియా, సినిమాల ప్రభావం వల్ల యువత మత్తు పదార్థాలకు బానిసలై ఆడపిల్లలపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. మైనర్లు తెలిసి తెలియక తప్పు చేస్తే వారిని శిక్షించకుండా వారిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ బాలల గృహాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 60 లక్షల రూపాయలతో దీన్ని మేము ప్రారంభించడం జరిగింది. దీన్ని ఇక్కడ గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు మా అందరికీ పెద్ద ఇటు పనంటే పని రాక్షసుడు ఆయన ఎమ్మెల్యే గారు ఎలకూడి రామకృష్ణ బాబు గారితో కలిసి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంగణాన్ని స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఎవరైతే ఈ 6 జిల్లాల్లో శిక్ష పడుతుందో అట్లాంటి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి సురక్షితంగా ఉంచి వాళ్ళకి ఇక్కడ విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళ సత్ప్రవర్తన బాగుంటే వాళ్ళకి ఇక్కడి నుంచే అన్ని విధాలుగా వాళ్ళ చదివించడం కానీ వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించడం కానీ ఇవన్నీ కూడా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. పిల్లలు ఏదో ఒక ప్రభావం వల్ల కానీ లేదనుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల వల్ల కానీ ఏదైనా తప్పు జరిగితే ఆ పిల్లల్ని పూర్తిగా జైల్లో మగ్గించకుండా ఇలాంటి ప్లేసుల్లో ఉంచి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళని పరివర్తన చెందే విధంగా మార్పు తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి సమాజంలో పెడితే చదువుకున్న తర్వాత ఇక్కడి నుంచి సమాజంలోకి వెళ్ళి వాళ్ళు మంచి పౌరులుగా. అందరికీ నమస్కారం. ఈరోజు